ఈ సమయంలో ఆ సృష్టికర్త ఈ భూమి మీదే ఉన్నాడు. ఆయన ఈ సృష్టికి సంబంధించిన నిగూఢ రహస్యాలు మొత్తం మనకు అందించాలని ఆయన అనుకుంటున్నాడు. సో అందులో భాగంగానే ఈరోజు కొన్ని విషయాలు ఆయన మనతో ప్రస్తావించదలిచాడు. సో ఆ సృష్టికర్తకి నా హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేసుకుంటున్నాను. సో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ మరి గత 40 ఏళ్లుగా జ్ఞానాన్ని ప్రచారం చేస్తూ ధ్యానాన్ని, జ్ఞానాన్ని ఎన్నో పుస్తకాల రూపంలో, అంటే ఒక వ్యవస్థ యొక్క నిర్మాణం జరిగింది ఇక్కడ ఆల్రెడీ. అయితే దాన్ని వినియోగించుకోవడానికి మీకు ఒక సర్టెన్ నాలెడ్జ్ ఉండి తీరాలి, బేసిక్ నాలెడ్జ్. అప్పుడు మాత్రమే మీరు దాన్ని వినియోగించుకోగలుగుతారు. ఒక పర్వం పూర్తయింది మిత్రులారా. మాస్టర్లను తయారు చేసే పర్వం, అద్భుతమైన పుస్తకాలను ఆవిష్కరించే పర్వం, గురువు ఇంటింటికి తిరిగి ధ్యానం చెప్పే పర్వం, అలాగే మనందరికీ ఇంటింటికి శాటిలైట్ ఛానల్ ద్వారా మరి ధ్యానం నేర్పించే ఆ పర్వం కూడా పూర్తయింది. ఇక ఇప్పుడు అన్ని సిద్ధమే, ప్రతిదీ సిద్ధం. ఇప్పుడు మీరు సిద్ధం అవ్వాలి. సమస్త మానవ జాతి ఎవరైతే ఉన్నారో వారందరూ సిద్ధం అవ్వాలి. ఈ ప్రపంచంలో అన్ని సిద్ధంగా ఉన్నాయి, ఒక్క మీరు సిద్ధమైతే అన్ని మీకు అందుబాటులోకి వచ్చేస్తాయి. సృష్టికర్త సైతం సిద్ధంగా ఉన్నాడు మీకు జ్ఞానాన్ని అందించడానికి. మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఎంతో ఆనందంగా, ఎంతో ఎగ్జైట్మెంట్ తో ఇక జరగబోయేది ఎలా ఉంటుంది, వీళ్ళు ఎలా స్పందించబోతున్నారు అన్నదాన్ని ఎంత చక్కగా పైన ఉండి ఆయన దర్శిస్తున్నారు. ఇక ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అన్నదే అందరి దృష్టి. ఏం చేయబోతున్నాం మనం? అయితే మనం ఏం చేయాలన్నా గుర్తుపెట్టుకోండి, మనకి దాని మీద ఇంట్రెస్ట్ కలగాలి. అప్పుడే కదా చేయగలుగుతాం. మీలో ఆ సృజనాత్మకత అనేది రావాలి. మీరేం చేయాలన్నా మీలో ఆ సృజనాత్మకత వచ్చినప్పుడే అది చేయగలుగుతారు. సృజనాత్మకత అంటే ఏదైతే మనం రొటీన్ గా ఉన్నామో అట్ ప్రెసెంట్, ఒక మెకానికల్ లైఫ్, అందులోంచి మనము సృజనాత్మక స్థితిలోకి రావాలి. సృజనాత్మక స్థితి, ఈ పదము చాలా గంభీరంగా ఉంది, కానీ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సృజనాత్మకత అంటే క్రియేటివిటీ అంటాం మనం ఇంగ్లీష్లో. ఇక్కడ సృజన అన్న, క్రియేషన్ అన్న విషయం ఒకటే. అదేంటంటే సృష్టి చేయడం. సమస్త ఆధ్యాత్మికత మొత్తం సృష్టి చేయడం మీదే ఉంది మిత్రులారా. సో ఇక్కడ సృష్టి చేయాలంటే ఏం కావాలి? మీకు ఇంట్రెస్ట్ ఉండాలంతే, ఇంకేం అక్కర్లేదు. ఇప్పుడు మీరు సృష్టి చేయటం లేదా? తప్పకుండా చేస్తున్నారు. కానీ మీకు తెలియకుండా మీ జీవితంలో మీకు తెలిసింది, మీరు చేయగలిగింది, మీకు వచ్చింది కేవలం ఒకటే. అదేంటో తెలుసా? సృష్టి చేయడం మాత్రమే. అంతకు మించి మీకేమీ తెలియదు. అది మాత్రమే తెలుస్తుంది. ఈ సృష్టిని మీరు ఎలా కావాలంటే అలా చేసుకునే విధంగా సృష్టికర్త మీకు పరిపూర్ణ స్వేచ్ఛనిచ్చాడు. ఎలా కావాలంటే అలా. అది అతని ప్రేమ,
ఆయనకి ప్రతిరూపాలు మీరు. మీ పిల్లల పట్ల మీరు ఎలా అయితే ప్రేమతో ఉంటారు, అలాగే తన పిల్లల పట్ల ఆయన ప్రేమతో ఉంటారు. కానీ మీ పిల్లల పట్ల మీకున్న ప్రేమకి ఆయన తన పిల్లల పట్ల ఉన్న ప్రేమకి చాలా తేడా ఉంది. అది వేరే విషయం. ఆయన పరిపూర్ణమైన స్వేచ్ఛని మీకు అందిస్తూ సృష్టి చేయడము అనే ఒక అద్భుతమైన విద్యని మీ లోపల ఉంచాడు. అందరికి ఈక్వల్ గా అదే ఇచ్చాడు. ఎవరికి ఎక్కువ లేదు, ఎవరికి తక్కువ లేదు. మీకు తెలిసింది ఒక్కటే, అదేంటంటే సృష్టి చేయడం. అయితే ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు ఇప్పటి వరకు అంటే ఎరుక లేకుండా సృష్టి చేస్తూ ఉన్నారు. సమస్త ఆధ్యాత్మికతకి మూలం ఎరుక. ఇది గుర్తుంచుకోండి ఎప్పటికీ. స్పిరిచువాలిటీ అంటే నథింగ్ బట్ అవేర్నెస్. క్రియేషన్ ఎలాగో మీరు చేస్తున్నారు, కానీ గుర్తుంచుకోండి, ఎరుక లేని క్రియేషన్ కి ఎరుక ఉన్న క్రియేషన్ కి డిఫరెన్స్ ఏంటి? ఫైనల్ గా మీరు చేయాల్సిన క్రియేషన్ అది ఎలాగో మీకు వచ్చి మీరు చేస్తున్నారు, ఓకేనా? అయితే ఎరుక లేని క్రియేషన్ వల్ల ఏం జరుగుతుంది అంటే ఇదే జరుగుతుంది. ఇప్పటి వరకు ఏదైతే జరిగింది, మీకు ఎరుక లేకపోతే ఏం జరుగుతుంది? మీ క్రియేషన్ మీ ద్వారా వేరే వాళ్ళు చేస్తున్నారు. మీరు మీ కంప్యూటర్ని మీరు సరిగ్గా వాడటం మీకు తెలియదు అనుకోండి. ఏదో అందరూ కొనుక్కుంటున్నారు, మనము కొనుక్కున్నాము, అందరూ ఏదో జాబులు చేస్తున్నారు, మనము చేస్తున్నాం అన్నట్టుగా, లేకపోతే దాంట్లో సినిమాలు చూడటం ఇలాంటివి ఏమైనా చేస్తున్నారు రొటీన్ గా, దాని గురించి ఏమీ తెలియకుండానే చేసినప్పుడు ఏం జరుగుతుంది? దాన్ని వేరే వాళ్ళు హ్యాక్ చేస్తారు. మీ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు తీసేసుకుంటారు. మీ కంప్యూటర్ కంప్లీట్ గా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది, ఒక హ్యాకర్ చేతిలో. అలాగే ఇక్కడ కూడా అంతే. క్రియేషన్, మీకు ఈ బాడీ అంటే ఏంటో తెలీదు, మీరు క్రియేషన్ స్టార్ట్ చేశారు. ఏం క్రియేట్ చేస్తున్నారో కూడా మీకు తెలియదు. మీకు తెలిసింది ఒకటే, కళ్ళు ఎదురుగుండా ఏది కనబడితే దాన్ని అది నాకు కావాలి. విచిత్రం ఏంటంటే మీరు కావాలి అన్న ప్రతి దాన్ని మీరు క్రియేట్ చేస్తూనే ఉంటారు, మీకే తెలియకుండా. చాలా మందికి ఈ విషయం తెలియదు. వాళ్ళకి కావాలి అని అనుకున్నవన్నీ వాళ్ళ దగ్గరికి ఆటోమేటిక్ గా వస్తాయి. ఎందుకు తెలీదు? ఎందుకంటే తన భగవంతుడు అన్న విషయం తనకి ఎప్పటికీ తెలియదు. అలా తెలియకుండా దాచబడింది ఆ విషయం ఇప్పటి వరకు. ఒక మనిషికి నువ్వు దేవుడు అన్న విషయం తెలియకుండా దాచిపెడితే చాలు, వాడికి ఎప్పటికీ మన కంట్రోల్లోనే ఉంటాడు. సో వాడికి సొసైటీని ఎలా సృష్టించాలంటే చాలా అట్రాక్టివ్ గా, సో కృత్రిమమైన సంతోషాన్ని కలిగించే సినిమాలు, మరి కృత్రిమమైన ఆనందాన్ని కలిగించే వస్తువులతో నింపేయండి సొసైటీలో, ఫ్యాషన్స్ లో అన్ని. ఎప్పుడైతే అతను అది కావాలని కోరుకుంటాడు, ఆబ్వియస్లీ క్రియేషన్ స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే అతని బ్రెయిన్ ఎంత పవర్ఫుల్ అతనికే తెలియదు కదా. ఇప్పుడు అతను క్రియేట్ ఏం చేస్తున్నాడు? ఎవరైతే ఈ ప్రపంచాన్ని సృష్టించారో, ఈ మాయా ప్రపంచాన్ని, దానికి అనుగుణంగా అదే మాయ తిరిగి నాకు కూడా కావాలి అని తిరిగి అదే మాయని మళ్ళీ సృష్టించుకుంటూ ఉంటాడు. సినిమాలు చూడండి, మీరు చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నారు, ఇప్పటికీ చూస్తూనే ఉంటారు. ఎందుకంటే అదొక టెక్నాలజీ. మీకు ఏ సినిమాతోటి మీ దాహం తీరదు, ప్రతిరోజు మీరు సినిమా చూడాల్సి. కొంతమంది ఇప్పుడు చెప్తున్నా అలా జరుగుతుంది. కొంతమంది డైలీ సీరియల్స్ చూస్తారు, కొంతమంది డైలీ వాళ్ళు చేసిన పనులే చేస్తూ ఉంటారు. ఎందుకని? వాయ్? ఎందుకని ఆ దాహం తీరట్లేదు? ఎందుకంటే అది తీరకపోవడం కాదు, అక్కడ మీకు ఎరుక లేదు. మీరు ఏదైతే చేస్తున్నారో
పునరావృతం అవుతోంది. ఎందుకని? ఎరుక లేదు అక్కడ. ఎరుక ఉన్న మరుక్షణం మీకు దాని పట్ల ఒక అవగాహన వచ్చేస్తుంది. ఒక్కసారి ఒక్క సినిమాలో ఒక హీరో, ఒక హీరోయిన్, ఒక విలను చూసిన తర్వాత మళ్ళీ ఆ యాంగిల్ నేను మళ్ళీ చూడను. ఇద్దరు హీరోయిన్లు, ఒక హీరో, ఒక విలను, ఈ యాంగిల్లో ఒక సినిమా వచ్చిందంటే ఒకసారి ఇక చూశానంటే మళ్ళీ ఆ యాంగిల్లో మళ్ళీ సినిమా చూడాల్సిన అవసరం ఇక నాకు ఉండదు. ఒక ఫైటింగ్ సినిమా వచ్చింది, ఇక మళ్ళీ రెండోసారి మళ్ళా ఫైటింగ్ సినిమాలో. కానీ చూడండి, ఇప్పుడు మొత్తం ఫైటింగ్లు అవి ఇవి కంటిన్యూగా రన్ అవుతూనే ఉంటాయి. హీరో, హీరోయిన్, విలన్ లేదా ఫైటింగ్స్. ఈ రెండు సినిమాలు అలా వస్తూనే ఉన్నాయి. జనాలు మళ్ళీ చూస్తూనే ఉన్నారు. మళ్ళీ కొత్త సినిమా వస్తూనే ఉంటుంది. మళ్ళీ పార్ట్ 2 అందిస్తూ ఉంటారు. మళ్ళీ అందులో ఏం ఉండదు, అంత చంపుకోవడాలే ఉంటుంది. మళ్ళీ స్టిల్ దేర్ పీపుల్ ఆర్ రన్నింగ్ ఆఫ్. ఎందుకని? ఎరుక లేదు. ఇది ఇక్కడితో ఆగట్లేదు మిత్రులారా, జన్మల పర్యంతం సాగుతోంది. ఆ విషయం మీకు తెలియట్లా. అది తెలుసుకునే రోజే ఇది. సమయం ఆసన్నమైంది మిత్రులారా. ఇంతకు ముందు మతాధికారులు, ప్రభుత్వాలు అన్ని మీకు ఇదే మాయలో ఉంచే ఏర్పాట్లు చేశారు. కానీ ఇప్పుడు కోరుకోవట్లా సృష్టికర్త. ఇక చాలు, సమయం ఆసన్నమైంది. ప్రతి ఒక్క వ్యక్తి మేల్కొనాలి. ఎస్, ఎరుక, ఎరుక, ఎరుక. ఎన్లైటన్మెంట్ అంటే ఏం లేదు మిత్రుల, ఒక ఎరుక. దీనికి ఒక గంభీరమైన పదం ఇచ్చాము, ఎరుక. ఎన్లైటన్మెంట్, బుద్ధత్వము. వామ్మో, బుద్ధుడి కంటే అది సాధ్యమైంది. మన వల్ల ఏడవుతుంది? మన వల్ల అవుతుందా అసలు ఆ బుద్ధత్వాన్ని ప్రాప్తించు? బుద్ధత్వము ఎంత గంభీరమైన పదం అంటే, ఒక సాధారణ మానవుడు గుండె ఆగిపోతుంది. బుద్ధత్వం మన వల్ల ఏడైతే, అది బుద్ధుడి వల్ల అయితే. ఎన్లైటన్మెంట్, ఎన్ని పదాలు ఉన్నాయి ఎన్లైటన్మెంట్. అది మీకెక్కడ వస్తుంది? ఎన్లైటన్మెంట్ గురించి కావాలంటే చాలాసేపు మాట్లాడతాం అవసరమైతే, కానీ అది తెచ్చుకోవడం చాలా కష్టం. ఇవి మనకి సొసైటీ ద్వారా అందిన బహుమతి. కానీ నిజానికి ఎరుక జస్ట్ ఒక క్షణం ఆగితే నీకు లభించే ఆ ఎరుక ఒక గంభీరమైన పదాలతో మనం దాటవేస్తూ ఉంటాం. ఏముంటుంది అసలు? ఎరుకగా. క్రియేషన్ ఎలాగో నువ్వే చేయాలి. ఫైనల్ గా ఈ క్రియేషన్ లో ఒకడు అసమర్థుడు, ఒకడు సమర్థుడు అనడానికి లేదు అసలు. మిమ్మల్ని మీరు అర్థం చేసుకోకపోవడం వల్లనే మీరు ఈ అసమర్థుడు సమర్థుడు అనేది. ఒకడు వెళ్తాడు, ఒక ఉద్యోగం చేస్తాడు, వాడికి ఆ జాబ్ లో ఎంట్రీ కొడతాడు. వాడిని చూసి 10 మంది వాడిలాగానే జాబ్ ట్రై చేస్తారు, అది రాదు. వీడు అసమర్థుడయ్యాడు, వాడు సమర్థుడయ్యాడు. కానీ కాదు, కానీ వీడు వచ్చింది అందుకోసం కాదు అన్న విషయం వీడు ధ్యానం చేస్తే గానీ తెలియదు. తర్వాత కొన్నేళ్ల తర్వాత వీడు ఒక దాంట్లో సెటిల్ అయ్యి ఏ హోటల్లో పెట్టుకొని అద్భుతంగా రాణిస్తాడు. ఇప్పుడు మళ్ళీ వీడు సక్సెస్ అయ్యాడు. మళ్ళీ వాడిని చూసి వేరే వాడు హోటల్ పెట్టి నష్టపోతే మళ్ళీ వాడు ఫెయిల్. అంటే ఇక్కడ సక్సెస్ ఫెయిల్యూర్ అనేది లేదు అసలు. యాక్చువల్లీ మీకు ఎరుక లేకపోవడం వల్ల మీరు చేసే పనుల వల్ల కొన్ని పనులు మీకు ఎలాగో అది మీరు దానికోసం పుట్టలేదు కాబట్టి అది మీకు వర్కౌట్ కాదు కాబట్టి మీకు అనుకుంటున్నారా ఐఎమ్ ఫెయిల్యూర్. సక్సెస్ ఫెయిల్యూర్, సక్సెస్ ఫెయిల్యూర్. డబ్బున్నవాడు, డబ్బు లేనివాడు, నలుపు తెలుపు, ఇదంతా కేవలం ఎరుక మిస్ అయిందంతే. మీకు ఎరుక తెలిస్తే మీరేం చేయడానికి పుట్టారో అదే చేస్తారు అన్న విషయం మీరు తెలుసుకుంటారు. అప్పుడు మీరు పిల్లల మీద ప్రెషర్ చేయరు, మీ ఇంట్లో వాళ్ళ మీద ప్రెషర్ చేయరు, మీ మీద మీరు ప్రెషర్ చేయరు. ఫైనల్ గా ఎవరికి వాళ్ళు వాళ్ళ మీద కూడా ప్రెషర్ చేసుకుంటారు. నేను ఇది చేయాలి, అది చేయాలి. అసలు ఇంతకీ నువ్వేం చేయాలో నీకు తెలియాలంటే ఫస్ట్ కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకుంటే కదా మీకు అందులోంచి మీరు బయటకు వచ్చేది.
ఈ కష్టాల నుంచి నేను ఎప్పుడు బయటపడాలి, నేను తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటారు చాలా. ఇక్కడి నుంచి వెళ్తే వాళ్ళు ఏదో ఈ కష్టాల నుంచి బయటపడిపోతారని వాళ్ళ నమ్మకం. కానీ అలా ఏం లేదు. మీరు ఇక్కడి నుంచి వెళ్ళాక ఇదే మెంటాలిటీతోనే వెళ్తారు బైక్ కూడా. అక్కడ దేహం ఉండదు అంతే, బట్ ఇదే మెంటాలిటీతో పైన ఉంటారు. ఒక ఎరుక లేని క్రియేషన్, టోటల్ ఎరుక లేని క్రియేషన్, అంతకు మించి ఇంకేం లేదు. అక్కడ ఇంకా ఫాస్ట్ గా ఉంటుంది క్రియేషన్. ఇక్కడలాగా నువ్వు బాగా కష్టపడక్కర్లేదు. కష్టం అంటే అసలు ఇక్కడ కష్టం అనేది లేదు, కాకపోతే సహనం లేదు నీకు. కాబట్టి అది రావడానికి, ఇక్కడున్న ఫ్రీక్వెన్సీకి ఏదైనా మేనిఫెస్ట్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. ద ఇంటెన్సిటీ ఆఫ్ ద డిజైర్, మీ డిజైర్ యొక్క ఇంటెన్సిటీని బట్టి దాని యొక్క మేనిఫెస్టేషన్ యొక్క స్పీడ్ ఉంటుంది. కాబట్టి మీ ఏకాగ్రతల్ని బట్టి అది మీ జీవితంలోకి రావాలా వద్దా, వెదర్ ఇట్ ఈస్ ప్రీ డిసైడెడ్ ఆర్ నాట్ అన్న దాన్ని బట్టి చాలా ఉంటాయి ఇక్కడ యాంగిల్స్, కోణాలు. వీటిని బేస్ చేసుకుని స్లోగా వస్తాయి మీ జీవితంలో సక్సెస్. మీరు అదే ధ్యాసలో ఉంటే మీరు దాన్నే సృష్టిస్తారు. మీరు ఒక విషయాన్ని ఆలోచిస్తున్నారు బాగా అంటే దాన్ని క్రియేట్ చేస్తున్నారు అని అర్థం. కానీ చాలా మంది ఒకే ఆలోచన మీద ఉంటారు కదా. ఫస్ట్ స్టార్ట్ అయితే చేస్తారు, తర్వాత ఇది మన వల్ల అవ్వదేమో అనే ఆలోచనకి వీళ్ళు శక్తినిస్తూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళు ఒక వ్యక్తితో లేరు, అక్కడ సమూహంతో నివసిస్తున్నారు. పొద్దున్న లేస్తే మనుషులతో కలిసి ఉన్నప్పుడు డెఫినెట్ గా ఈ విషయం నలుగురికి తెలిసిన మరుక్షణం నలుగురు 4 ఫోన్లు చేసి నీకు చెప్తారే ఇదంతా నీ వల్ల కాదురా, దీనికంటే అది బెటర్ ప్రొఫెషన్, అక్కడ డబ్బులు వస్తాయి అని చెప్పి నిన్ను ఫైనల్ గా డిస్ట్రాక్ట్ చేస్తారు. ఫైనల్ గా నీ చైతన్యం, నీ ఫోకస్ ఏదైతే ఒక క్రియేషన్ జరుగుతుందో ఆ క్రియేషన్ ని డిస్టర్బ్ చేయడానికి నీ చుట్టుపక్కల ఉన్న ప్రపంచం. అందుకే ఐఏఎస్ పాస్ అయ్యే వాళ్ళని చూసారా, వాడు ఎప్పుడు తలుపులు వేసుకొని ఒక మూల కూర్చుంటాడు చదువుకుంటాడు. ఎందుకంటే అక్కడ డిస్టర్బ్ చేయడానికి ఎవరు లేరు. అక్కడ వాడేదో కష్టపడి చదువుతున్నాడంటే జీనియస్ అనుకోకండి. వాడి జీవితంలో ఐఏఎస్ అవ్వాలని రాసి పెట్టినప్పుడు మనుషులు ఎవ్వరు వాడి జీవితంలోకి రాకుండా వాడి ఆరా అలా పెరిగిపోతూ ఉంటుంది. వాడి డెస్టినీ అదే అయిపోతుంది. మనుషులు ఆటోమేటిక్ గా దూరం అయిపోతారు. వాడు ఎవరితో మాట్లాడు, సైలెంట్ గా ఎప్పుడు పుస్తకాలు 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 అంటాడు 24 గంటలు. అంటే వాడు క్రియేట్ చేస్తున్నాడు, అక్కడ ఏం జరగట్లా. అక్కడ చాలా మంది వాము అది మన వల్ల కాదు, దాన్ని మనం కొట్టలేము, ఆ ఐఏఎస్ పాస్ అవ్వడం అంటే మాటలా, సివిల్స్ పాస్ అవ్వాలి, అది ఇది, ఇవన్నీ ఉత్త మాటలు. ఇవన్నీ నిజానికి క్రియేషన్, ప్రతిదీ క్రియేషనే. మీరు సివిల్స్ కొట్టాలన్నా క్రియేషనే, లేకపోతే ఈ భారతదేశ ప్రధాని అవ్వాలన్నా క్రియేషనే. ఏదైనా నీ క్రియేషన్ లో ఒక భాగం. క్రియేషన్ తప్ప నీకు ఇంకేం రాదు. ఎందుకంటే క్రియేటర్ కి నువ్వు అంశవి కాబట్టి. క్రియేటర్ అంటే ఎవరు? సృష్టికర్త. సృష్టికర్త అనే పేరు ఎందుకు వచ్చింది ఆయనకి? సృష్టికర్త అంటే సృష్టి చేసేవాడు అన్నట్టు. అలాగే మీరు ఆయన అంశాలుగా మీరు సృష్టి చేసే వాళ్ళుగా ఉన్నారు. మీకు తెలిసింది ఒక్కటే, సృష్టి చేయడం. ఓకేనా? సో ఇక్కడ మీరు ఏదన్నా సృష్టి చేయగలుగుతారు, కాకపోతే ఫోకస్ ఏకాగ్రతగా సృష్టి చేయడం అనేది సంభవిస్తుంది. ఆ పరిస్థితులు మీకు అనుకూలంగా మారి మీ జీవితంలోంచి మనుషులందరూ వెళ్ళిపోయి మీరు ఒక రూమ్ లో కూర్చొని చదివి మీరు కలెక్టర్ అవుతారు. అదంతా వాడంటే కష్టపడి చదివాడు, నా వల్ల కాదు, మాకంత బుర్ర లేదు. అసలు బుర్రతో పనే లేదు, అక్కడ క్రియేషనే కదా అంతా. అసలు అయినా నువ్వు చేయడానికి అక్కడ ఏముంది? నీ సోల్ ఎనర్జీ నువ్వు ఎలా కావాలంటే అలా అది మేనిఫెస్ట్ అవుతుంది. అదే కదా క్రియేషన్ అంటే. అది మాత్రమే చేయగలవు నువ్వు. జరంత ఎక్కువ క్రియేషన్ చేసేవాడు, జరంత తక్కువ క్రియేషన్ చేసేవాడిని ఈ భగవంతుడు సృష్టించలేదు అన్న విషయం మీకు తెలుసుకోండి. ఎవరికైనా క్రియేషన్ ఒకటి. ఎరుక లేనివాడు, ఎరుక పర్సెంటేజ్ ని బట్టి మీ యొక్క క్రియేషన్ ఉంటుంది, అది ఓకే. ఎరుక లేని వాడికి ఏంటంటే తొందరగా క్రియేట్ అవ్వదు. ఒకవేళ అయినా కానీ సరిగానే క్రియేట్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే వాడు ఫ్యాషన్స్ నే ఫాలో అవుతూ ఉంటాడు, సొసైటీనే ఫాలో అవుతూ ఉంటాడు. అందరికీ డబ్బు ఉంది కాబట్టి నేను కూడా డబ్బే సంపాదించాలనుకుంటాడు. ఎలా అయినా సరే డబ్బు సంపాదించాలనుకుంటాడు.
ఒక డబ్బే కాదు, మీరు ఏదైనా తీసుకోండి, ఎనీథింగ్ 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 ఎనీథింగ్, అక్కడ క్రియేషనే జరిగేది. ఏదైనా క్రియేషనే. కాకపోతే అజ్ఞానము అనేది ఇక్కడ ఎరుక లేని స్థితి. అజ్ఞానం అంటే అంతకంటే ఇంకేం లేదు. ఎరుక లేని స్థితి అజ్ఞాని అంటాం. సో మరి ఈ అజ్ఞానాన్ని పోగొట్టుకొని జ్ఞానిగా మారటం అనేది అదొక పెద్ద ప్రాసెస్ అనుకుంటారు అందరూ. అలాంటిది ఏమీ లేదు అంటాడు సృష్టికర్త. ఈ సృష్టికర్త బోధనలు అందుకే ఈ సమయంలో చాలా అవసరం. నిజానికి ఎవరు అజ్ఞాని జ్ఞాని కాదు, ఎరుక ఉన్నవాడు ఎరుక లేనివాడు అంతే. ఎరుక ఉన్నవాడు జ్ఞానిగా పిలువబడుతున్నాడు, ఎందుకంటే వాడికి ఏది చేయాలో ఏది చేయకూడదో తెలుసు. షిరిడి సాయిబాబా ఉన్నాడప్ప, ఎరుక వచ్చింది. ఎందుకు వచ్చింది ఎరుక? ఆలోచించండి. బుద్ధుడు ఉన్నాడు, ఎరుక వచ్చింది. ఓషో ఉన్నాడు, ఎరుక వచ్చింది. పత్రిజీ ఉన్నారు, ఎరుక వచ్చింది. ఏమైంది వచ్చి? ఫైనల్ గా వాళ్ళకి ఏం చేయాలో తెలిసింది అంతే. ఎలా వచ్చింది? కదలకుండా కూర్చుంటే వచ్చిందా, లేదా సొసైటీతో పడి సినిమా చూసుకుంటూ తిరుక్కుంటూ ఇదే మాయలో ఉండి నేను దీన్ని కూడా బ్యాలెన్స్ చేస్తా దాన్ని కూడా బ్యాలెన్స్ చేస్తా అనుకుంటా ఉంటే వస్తుందా? కాదు. అసలు వాళ్ళు కదలకుండా ఎందుకు కూర్చోవాల్సి వచ్చింది? నిజానికి అంత అవసరం లేదు, అసలు మెడిటేషన్ కూడా అవసరం లేదు తెలుసా. కానీ మీరు ఏ స్పీడ్ తో అయితే వెళ్తున్నారో మాయలోకి, ఆ స్పీడ్ ని ఆపాలంటే 100% మీరు కూర్చోవాలి. మీరు అన్నిటినీ వదిలేయాల్సి వస్తుంది కొంతకాలం, నాట్ ఎటర్నల్లీ. ఎప్పటికీ మీరు వదిలేయాల్సి వస్తుంది. ఇప్పుడు నేనున్నాను, ఎప్పుడో బిగినింగ్ లో ధ్యానం చేశా, తర్వాత చేయట్లా. నన్ను నేను తెలుసుకునే వరకు మాత్రం కూర్చున్నా, విపరీతంగా కూర్చున్నా. చాలా మిరాకిల్స్ నేను చూశాను నా లైఫ్ లో. తర్వాత అవసరం పడలా, అవసరం ఉండదు కూడా అసలు. మోస్ట్లీ చిన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మీకు ఏకాగ్రత కావాలి కదా, పీస్ ఆఫ్ మైండ్ కావాలి. ఎలా అయితే ఐఏఎస్ వాడు ఒక రూమ్ లో తలుపులేసుకొని కూర్చొని చదువుతూ ఉంటాడు, వాడికి ఏకాగ్రత దేని వల్ల వచ్చింది? అక్కడ ఒంటరితనం వల్ల వచ్చింది. మీకు ఆ ఒంటరితనం కావాలంటే ధ్యానంలోనే వస్తుంది, ఇంకా వేరే ఎక్కడ రాదు. వాడంటే ఐఏఎస్ కాబట్టి వాడు పుస్తకాలు చదువుకుంటూ కూర్చున్నాడు, కానీ మీకు అట్లా కాదు కదా. అసలు మీరేంటో మీరు తెలుసుకోవాలి ఫస్ట్, ఎందుకంటే మీరు లైట్ వర్కర్. మీరు కాంతి కోసం పనిచేయడానికి భూమి మీదకి వచ్చినప్పుడు మీ ప్రాథమిక కర్తవ్యం ఏంటో తెలుసు. మీరెవరో మీరు తెలుసుకోవడం. అసలు ఎవరు మీరు, అది తెలియాలి మీకు. అలాగే వాట్ ఈస్ దిస్ బాడీ తెలియాలి మీకు. సో ఈ బాడీలో ఏం జరుగుతోంది అన్నది మీకు తెలియాలి. అసలు ఈ క్రియేషన్ కి ఈ బాడీకి ఉన్న సంబంధం ఏంటో తెలియదు. సో అది తెలియాలంటే మీరు ఏ స్పీడ్ తో అయితే మాయలోకి దూసుకుపోతున్నారో, మీ చుట్టూ ఉన్న ప్రపంచం ఎలా అయితే టోటల్ గా మిమ్మల్ని దడిగట్టి పడేసింది. ఒక గొర్రెల మందని చుట్టూ దడిగడితే చాలు, గొర్రె దలుచుకుంటే 2 నిమిషాల్లో దాన్ని జంప్ చేయగలదు, కానీ జంప్ చేయదు. ఒక 250 గొర్రెలన్నీ ఆ దడిలోనే ఉంటాయి. ఆ దడి చాలా హైట్ కూడా ఉండదు, చాలా మోకాల హైటే ఉంటుంది. అది కావాలంటే ముందు కాళ్ళు ఇలా ఎత్తి అమాంతం దూకెళ్ళిపోవాలి, కానీ ఆ పని పొరపాటున కూడా చేయదు. గుర్తుపెట్టుకోండి. మానవ జాతి పరిస్థితి ఇది. ఎవరు మిమ్మల్ని ఎన్లైట్ అవ్వడానికి వీల్లేదు అని ఎవరు చెప్పట్లేదు. ఇక్కడ ఎరుక తెచ్చుకోవడానికి వీల్లేదు, మీరు యాంత్రిక జీవితాన్నే గడపాలి. మిమ్మల్ని మేము వాడుకుంటున్నాము, మీ జీవశక్తిని మేము తీసుకొని పేపర్ ముక్కల్ని మీకు ఇస్తాము. దాన్ని మళ్ళీ మీరు చక్కగా హోటల్స్ లో రెస్టారెంట్స్ లో మళ్ళీ ఆ పేపర్లు ఎలా తీసుకోవాలో మాకు బాగా తెలుసు. మీకు అన్ని ఎర చూపిస్తాము,
అవే పేపర్లు. ఫైనల్ గా మాకు వచ్చేది మీ జీవశక్తి. మా పనులు అయిపోతాయి. మీ జీవశక్తిని మేము ఆహారంగా భుజిస్తాం. మీరు ఎలాగో మీ గురించి మీకు తెలియదు కదా, మీరు వాడుకోలేరు. మీ ఆత్మశక్తిని మీరు అస్సలు వాడుకోలేరు. షూర్. ఎందుకంటే మీకు అంత టాలెంట్ లేదు అని మీరే ఫీల్ అవుతున్నారు కాబట్టి మేము వాడుకుంటాం మీ టాలెంట్ని. మీకేం లేదు, మీ మైండ్లో మేము ఒకటి కూర్చోబెడితే చాలు. ఉద్యోగము, డబ్బు, హోదా ఇవన్నీ లేకపోతే జీవితం వేస్ట్ అన్న నమ్మకాన్ని మీలో మేము కల్పిస్తే, మీరు ఇక క్రియేషన్, మీ అమూల్యమైన క్రియేషన్, భగవంతుడికి ప్రతిరూపమైన నువ్వు నీ జీవితాన్ని అద్భుతంగా క్రియేట్ చేయడానికి బదులుగా ఉద్యోగానికి, డబ్బు సంపాదనకి, హోదాలకి ఆటోమేటిక్ గా నీ క్రియేషన్ ని దానికే ఉపయోగిస్తావు కదా. అందుకే మతాధికారుల రూపంలో, మినిస్టర్స్ రూపంలో, గవర్నమెంట్ రూపంలో వాళ్ళే ఉన్నారు, వాళ్ళ ప్రతినిధులు ఉన్నారు. వాళ్ళంటే వాళ్ళు కూడా కాదు, ప్రతినిధులు. ఈవెన్ వాళ్ళకు కూడా తెలియదు. వాళ్ళేదో మేము డబ్బు సంపాదించుకుంటున్నాం ఎలక్షన్లో, మా ఓట్ బ్యాంక్ పెంచుకోవడానికి మేము అన్ని చేసుకుంటున్నాం, ఏదో అధికారంలో ఉన్నంత వరకే కదా. ఇవన్నీ వాళ్ళు చెప్పే మాట. ఎవరికి వాళ్ళు. ఇది వాళ్ళ నమ్మక వ్యవస్థ, ఇక్కడ వీళ్ళ నమ్మక వ్యవస్థ. ఉద్యోగం ఉంటే చాలు, డబ్బు ఉంటే చాలు, హోదా ఉంటే చాలు, ఏదో కరప్షన్ చేసైనా సరే డబ్బు సంపాదించుకుంటే సరిపోతుంది. డబ్బు, క్రియేషన్ గురించి మర్చిపోయారు. అసలు దేవుడు తన క్రియేషన్ ఏది, తన క్రియేషన్ ని ఇలా కాకుండా నేను వేరే విధంగా కూడా ఉపయోగించుకోవచ్చు, నేను అలా కూర్చుంటే అన్ని నా దగ్గరికి వచ్చేలా కూడా చేసుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు, ఎలా అయినా. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. ఈ సృష్టిలో నీకు ఎలా కావాలంటే అలా మేనిఫెస్ట్ అయిపోతుంది ఎనర్జీ. యు ఆర్ ద పొటెన్షియల్ ఎనర్జీ. ఈ సృష్టి ప్రతి ఆలోచనని మేనిఫెస్ట్ చేయగలిగే శక్తి ఉంది. అది మీరు ఎలా అంటే అది మీ క్రియేటివిటీ అనమాట. ఇక మీరు ఎలా అయినా ఆలోచించండి. అందుకే మీరు 800 కోట్ల మంది 800 కోట్ల రకాలుగా ఆలోచించినా కానీ మరి వాళ్ళ జీవితాలు 800 కోట్ల రకాలుగా ఎందుకున్నాయి? ఎందుకంటే అందరికీ తెలిసింది ఒకటే, క్రియేషన్. కాకపోతే ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా వాళ్ళ బ్రెయిన్, వాళ్ళు పెరిగిన వాతావరణం, వాడి జన్మలు ఇవన్నీ బేస్ చేసుకొని వాడి లైఫ్ స్టైల్ ని వాడే సెలెక్ట్ చేసుకొని నేను ఇలాగే క్రియేట్ చేసుకుంటా. అఫ్ కోర్స్ నేను దేవుణ్ణే, కానీ నేను ఈ విధంగానే క్రియేట్ చేసుకుంటాను. నేను దేవుణ్ణే అని తెలిస్తే వాడు ఆ విధంగా క్రియేట్ చేయడం అది వేరే విషయం. కానీ ఇక్కడ వాడు నేను దేవుణ్ణి అన్న విషయం వాడికి తెలియదు. కాబట్టి నేను ఏదో పుట్టాను, నేను ఈ టైంలో సొసైటీలో ఉన్నాను, ఈ సొసైటీలో చాలా తెలివిగా ఆలోచించి నేను కూడా ప్లాన్ లేసి ఎట్లాగో అట్లా నేను ఈ బిజినెస్ చేసుకొని పైకి వచ్చా అని అనుకుంటాడు వాడు. అంటే చుట్టూ ఉండే పరిస్థితుల వల్ల అతను క్రియేషన్ తనకే తెలియకుండా తన గాడ్ అని ఆ క్రియేషన్ స్టార్ట్ చేశాడు. అలా 800 కోట్ల మంది చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇది ఒక జన్మతో ఆగల. విచిత్రం ఏంటంటే ఒకప్పుడు రాజరికాలుండి అదొక గోల, సైనికులు, యుద్ధాలు, ఆకలి, రాజ్యాల్ని ఆక్రమించుకోవడం, మనుషుల్ని ఒకళ్ళొకళ్ళు చంపుకునేలా చేయడం, అదొక నమ్మక వ్యవస్థ. కానీ దీనికి ఒక అంతు పంతు ఉండాలిగా. అట్లా యుద్ధాల్లో చచ్చిపోయిన వాళ్ళే అందరూ మళ్ళీ జన్మలు తీసుకొని ఇక్కడే పుట్టి ఇక్కడే చచ్చి మళ్ళీ ఇక్కడే అక్కడ అట్లా మొత్తం మీ జీవశక్తిని హరింపజేసుకోవడానికి రెడీగా ఉంటారు అందరూ అజ్ఞానంతో. మీరు ఎన్నన్నా చేయండి, ఇక్కడ ఫైనల్ గా మీరు చేసేది ఒకే ఒక పని, అదేంటంటే క్రియేషనే. ఇక్కడ మీకు తెలిసింది అదొక్కటే, క్రియేషన్ చేయటమే మీకు వచ్చు. కానీ క్రియేషన్ చేసేవాడికి ఎరుక వచ్చిన మరుక్షణం హీఈస్ ఏ మాస్టర్. మాస్టర్ అని ఎందుకన్నారు అక్కడ? మాస్టర్ అంటే తన మీద తనకి ఆధిపత్యం ఉంది, తన క్రియేషన్ మీద తనకి ఆధిపత్యం. అందుకే షిరిడి సాయిబాబా ఎప్పుడైతే తనే క్రియేటర్ అని 7 సంవత్సరాలు ధ్యానంలో కూర్చున్న తర్వాత అర్థమైందో, రామ్థాకి 7 ఏళ్ళు కూర్చున్న తర్వాత అర్థమైందో, జీసస్ కి 7 సంవత్సరాలు కూర్చున్న తర్వాత అర్థమైందో, ఎవరు 7 సంవత్సరాలు కూర్చున్నా వాళ్ళకి అర్థమైంది. ఆ తర్వాత అన్ని ఆపేశారు. అదేంటి, క్రియేట్ చేయొచ్చు కదా. ఏం క్రియేట్ చేయాలి?
ఏదైతే నార్మల్ మనిషి మాయలో క్రియేట్ చేస్తున్నాడో అది మళ్ళీ క్రియేట్ చేయాలా అంటే ఒక పెద్ద, ఇప్పుడు ఆల్రెడీ ఎన్లైట్ అయిపోయారు కదా మీరు, ఆల్రెడీ ఇక మీ క్రియేషన్ అర్థం అయిపోయింది కాబట్టి మీరు ఒక ప్యాలెస్ సృష్టించుకొని 4 అందమైన అమ్మాయిలు పెట్టుకొని అండ్ 4 అందమైన అసిస్టెంట్లని, సర్వెంట్లని, ఒక 10 మంది ఇంకా బాడీ గార్డ్లని కూడా పెట్టుకొని ఇక మీరు ఇవన్నీ చేస్తారా? క్రియేషన్ మీకు అర్థమైంది. మీరు కావాలనుకుంటే క్రియేషన్ అట్లా కూడా చేసుకోవచ్చు. షిరిడి సాయిబాబా పాడుబడ్డ మసీదులో ఉండాల్సిన అవసరం లేదు, ఒక ప్యాలెస్ లోనే ఉండొచ్చు పరిచారికలతో. ఆలోచించండి. ఎందుకు రాఘవేంద్ర స్వామి, మరి మిగతా వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో ఎవరైనా తీసుకోండి, యు నేమ్ ఇట్ ఎనీబడి, వాళ్ళందరూ ఆపేశారు క్రియేషన్ ఒక లెవెల్. ఎందుకంటే ఇక్కడ ఏం క్రియేట్ చేసినా అది మాయా అని వాళ్ళకి అర్థమైంది. అందుకని పాడుబడ్డ మసీదులో కూర్చున్నాడు షిరిడి సాయిబాబా. అంటే కొత్త గొప్ప మాయలు చూపించారు. అది మాయ అని ప్రపంచానికి ఏదైతే ఆయన నిజం చేస్తున్నాడో దాన్ని మాయ అన్నారు. ఏదైతే మాయలో ఉందో అది నిజం అనుకున్నారు మనుషులు. అంతే కదా, ఇది కామన్. మీకు బయట జరిగేది నిజంలా కనబడుతూ ఉంటది. ఎవరైనా ఒక వ్యక్తి మీ కళ్ళ ముందు ఏదైనా ఇట్లా చూపించాడు అనుకో, ఇట్లా హీల్ చేశాడు, ఇట్లా ముట్టుకోగానే మొత్తం వాడి బాడీ మొత్తం హీల్ అయిపోయింది. వెంటనే దేవుడు చూసావా, మాయలు వచ్చాయి బాగా, దేవుడు మాయలు చేశాడు. అక్కడ చేసింది ఆయన క్రియేషన్. అంతే. ఒక క్రియేటర్ గా క్రియేషన్ ఎలా చేయాలో ఆయన 4 చూపించాడు. చూపిస్తే ఇదేమో మాయ అన్నారు, అసలు వాడు ఏదైతే మాయలో ఉన్నాడో దాన్ని నిజం అన్నారు. ఇదిగో అలా ఉంటుంది మనుషుల పరిస్థితి. ఇది తెలుసుకోవడానికే మీకు స్పిరిచువాలిటీ అనేది ప్రారంభం అవుతుంది. యాక్చువల్లీ ఇదంతా ఏ సొసైటీ అయినా, నాట్ ఓన్లీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్, ఏదైనా మీకు ఒక షురువాత్ అంటే ఏంటంటే ఒక బిగినింగ్ ఇవ్వడానికి ఒక ఎంట్రన్స్ గేట్ లాగా ఉంటాయి ఏ సంస్థలైనా. అంతే. ఇక గేట్ దగ్గరే పడుకున్నారు అనుకో, ఇక మీరు లోపలికి పోరు ఎప్పటికీ. నేను ఫలానా సంస్థ సభ్యుణ్ణి, నేను బ్రహ్మకుమారీస్, నేను పిరమిడ్ మాస్టర్ అనుకున్నారంటే మీరు ఇక అక్కడే ఆగారు. ఆమె బుద్ధిస్ట్ అనుకున్న వాళ్ళందరూ ఎవడు ఇంతవరకు బుద్ధుడు అవ్వాలి, ఒక్కడు కూడా. సో కాబట్టి ఎక్కడ ఆగకండి, మీరు ఎక్కడ లేరు, అసలు ఆగాల్సిన అవసరం లేదు. మీరు పిరమిడ్ మాస్టర్ అనేది ఏం లేదు అసలు అక్కడ. యు ఆర్ ఎ మాస్టర్, అంతే. మీ మీద మీకు ఆధిపత్యం రావటం ఏదైతే ఉందో దాన్ని మనం మాస్టర్షిప్ అని అనవచ్చు, అంతే. అది సంస్థ అనేది అది బిగినింగ్, అంతే. సో కాబట్టి ఆలోచించండి మీ గురించి మీరు. ఆ ఎరుక తెచ్చుకునే ప్రాసెస్ ఏదైతే ఉందో దానికోసమే ఇప్పుడు మీకు యూట్యూబ్ లో 100 వీడియోస్, కానీ అక్కడ ఎరుక గురించి ఎవరు మాట్లాడరు, అది వేరే విషయం. సో ఇక ఏదో మాట్లాడుతూ ఉంటారు, ఏదో సబ్జెక్ట్ వస్తూ ఉంటుంది అందరికి. కానీ గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ దేనికి? ఫైనల్ గా మీరు ఎరుకలోకి రావడానికి. ఎరుక అన్నదాన్ని ఫస్ట్ అర్థం చేసుకోవడానికి, దాన్ని పట్టుకోవడానికి. అయితే ఇంత విపులీకరించి మీకు చెప్పాలంటే చెప్పే వ్యక్తి ఎరుక కలిగిన వ్యక్తి అయి ఉండి తీరాలి అవశ్యం, లేకపోతే మీరు ఎరుకని పొందలేదు. ఎందుకంటే అదొక కన్ఫ్యూజన్ స్టేట్ లా ఉంటుంది. ఎందుకంటే పెద్ద పెద్ద మాటలే చలామణిలో ఉన్నాయి, బుద్ధత్వము, ఎన్లైటన్మెంట్, ఫలానా ఇంకేదో. ఇవన్నీ ఫైనల్ గా ఒక మనిషిని తనని తాను తెలుసుకోవటానికి బదులుగా మరెంతో సమాచారాన్ని తనలో నింపుకునేలా, మరింతగా అతను ఎందుకు పనికిరాని వాడిగా తయారయ్యేలా ఉంటాయి. ఇదొక్క సూక్ష్మం మీకు అర్థమవుతే మీకు కావాలి అవన్నీ. ఏది ఆ బిగినింగ్ లో ఏదైతే ఉందో ఆనాపానసతి నేర్చుకోవడం అనేది అది ఎంట్రన్స్ పాయింట్ నీకు కావాలి మొదట్లో. కానీ ఆ తర్వాత కొంత దూరం పోయిన తర్వాత ఇక వాటితో పని లేదు. ఇక ఇప్పుడు నా మీద నాకు ఇంట్రెస్ట్ రావాలి, నేను కదలకుండా కూర్చున్నా కాబట్టి నేనెవరో నాకు తెలియాలి. నేను కదలకుండా కూర్చుంటే నా ఇన్నర్ నాతో మాట్లాడుతుంది. నేను నిశ్శబ్దంగా మారితే, నేను అంతర్మౌనంలోకి వెళ్తే
నా అంతరంగంలోంచి నేను వినగలుగుతాను. అంటే ఏంటి ఇక్కడ? ఎరుక. అంటే నేనేం చెయ్యాలి అనేది నాకు తెలిసిపోయినప్పుడు ఇక నేను నా మాయ ఆగిపోతుంది. తెలియకపోతే ఆటో పైలట్ మోడ్. అది మీకే తెలియకుండా పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు అదే పని రిపీటెడ్ గా చేస్తుంటారు. చూడండి మీరు అందరూ నిద్ర లేచిన దగ్గర నుంచి మీరు ఇవాళ ఏం చేశారో రాయండి. నిన్నటికి ఇవాళకి పెద్ద తేడా ఏముంది ఆలోచించండి. సో ఎందుకని తేడా లేదు? అదే ఉంది, అదే ఉంది, అదే ఉంది. అదే మీరు ధ్యానంలో కూర్చొని రాయండి. నిన్న ధ్యానంలో నేను కళ్ళు మూసుకున్నా, శరీరం చల్లగా అయింది. రేపు మళ్ళీ ధ్యానంలో మళ్ళీ శరీరం చల్లగా అయింది. 3వ రోజు మళ్ళీ ధ్యానంలో కూర్చున్నా, శరీరం చల్ల. అట్లుంటదా ధ్యానం? నో. రోజు అలా ఉంటది ధ్యానం. ఈ రోజు ఏం కనపడలా, ఈ రోజు వేడిగా అనిపించింది, ఈ రోజు చల్లగా అనిపించింది, ఈ రోజు శరీరం అంతా తేలికైంది. సో ఆ విధంగా రోజు ఒకలా. అంటే అక్కడ ఏం జరుగుతుంది? అక్కడ క్రియేటివిటీ ఉంది, అక్కడ సృజనాత్మకంగా ఉంది, అక్కడ వ్యవహారం, యాంత్రికత లేదు అక్కడ. మరి ధ్యానంలో కూర్చుంటే మాత్రమే అలా ఉంది సృజనాత్మకంగా, కానీ కళ్ళు తెరిచున్నప్పుడు జీవితం మాత్రం రొటీన్ గా ఉంది. ఎందుకని? యాంత్రికత అక్కడ. ఎందుకంటే యాంత్రికతగా, ఎందుకంటే అక్కడ నువ్వు లేవు. యాక్చువల్లీ ఒక యంత్రం మాత్రమే ఉంది నీ శరీరం. జనాలు ఉద్యోగాలకు వెళ్ళటం, ఇంటికి రావడం, సెలవులు దొరికినాయి అంటే ఎంజాయ్మెంట్. యంత్రం ఇక్కడ పని దగ్గర, అక్కడ ఎంజాయ్ చేయడానికి మళ్ళీ యంత్రం లాగా పోయి అన్ని పనులు చేసి వస్తూ ఉంటారు. సినిమాలో, షికార్లో, పబ్బులో, మొత్తానికి ట్రిప్పులో, టూర్లో, ఫైనల్ గా బయట తిరగాల. గుర్తుపెట్టుకోండి, లోపలికి వెళ్ళదు. నీకు బ్రేక్ ఇచ్చాడు దేవుడు, 5 డే వీక్ ఇచ్చాడను, లేకపోతే సండే హాలిడే వచ్చింది, ఇక బ్రేక్ ఇచ్చాడు కాబట్టి నేను లోపలికి వెళ్ళాలి, అట్లుండదు. ఇక్కడ ఏదైతే కష్టపడ్డారో 100% దానికి రిలీఫ్ అనే పేరుతో మరింతగా కష్టపడుతూ ఇంకెక్కడో ఎంజాయ్మెంట్ కోసం పరిగెడతారు. అక్కడ మీరు ఎంజాయ్ చేయటంలా. అయితే మనుషులు ఆ భ్రమలో ఉంటారు. నేను ఇవాళ సినిమాకు పోయా, మంచి రిలాక్స్, నాకు ఒక బ్రేక్ దొరికింది. అది బ్రేక్ కాదు, మరో విధంగా నీ ఎనర్జీని లూజ్ అవ్వటం. అంటే ఎనర్జీ లూజ్ అవ్వటంలో సృజనాత్మకంగా ఉన్నారు మీరు. అంటే మాయలో ఉండటంలో బాగా క్రియేటివిటీని క్రియేట్ చేస్తున్నారు. మళ్ళీ ఇక్కడ కూడా పోగొట్టుకోవడమే, అక్కడ పోగొట్టుకోవడమే, ఇక్కడ పోగొట్టుకోవడమే, మళ్ళీ ఆనందంగా ఉండటం ఇందులోనే. ఆహా సూపర్. ఇంతలోకి అయిపోతూనే ఉంటుంది. ఈ బ్రేకులు అయిపోతాయి, మళ్ళీ వర్కింగ్, మళ్ళీ బ్రేక్, మళ్ళీ వర్కింగ్, 2 చోట్ల ఎనర్జీ పోతుంది. ఫైనల్ గా వాడు ఏం చేస్తున్నాడో వాడికే తెలియదు. మళ్ళీ పునరపి జననం. ఎందుకంటే వెనక్కి తిరిగి చూసుకుంటే ఇంతకు ముందు అంటే గవర్నమెంట్ లో కొంచెం తక్కువ వర్క్ ఉండేది కాబట్టి ముసలోళ్ళు అయ్యేదాకా బాగున్నారు. కానీ ఇప్పుడు అట్లా ఉండదు. మీకు ప్రైవేట్ జాబులు కదా, మీకు ముందు ముందు ఎందుకు పనికి రాకుండా పోతుంది. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనే సామెత ప్రకారం మనం కూడా మన శరీరంలో కొంచెం ఓపిక ఉన్నప్పుడే అసలు మీరెవరు, ఈ శరీరం ఏంటి, ఇది ఎలా వర్క్ చేస్తుంది, అసలు ఇది క్రియేషన్ ఎట్లా చేస్తుంది, మన మైండ్ ఎలా క్రియేట్ చేయగలుగుతుంది, అసలు వాట్ ఈస్ ద బేస్, ఇది తెలుసుకుంటే అసలు మీ పిల్లలు ఇక కష్టపడాల్సిన అవసరం ఉండదు. మీరు ఆస్తులు సంపాదించి వాళ్ళకి ఇచ్చి ఇంకొక 4 జనరేషన్లకు సరిపోని ఇవ్వాల్సిన అవసరం ఎప్పుడు వస్తుంది? మీరు మూలాధారం చెడిపోయినప్పుడు వస్తుంది. ఎందుకంటే మీకు తెలిసింది అది ఒక్కటే. మీ పిల్లలకు కూడా అట్లనే. అదే ఈ కష్టం వాడు పడకూడదు. అంటే మూలాధారమే అక్కడ, ఇంకేం లేదు. మీరు ఏదైతే కష్టపడ్డారో మళ్ళీ అదే వాడికి జాబ్ ఇప్పిస్తారు. మళ్ళీ వాడి చేత కూడా లోన్లు తీపిస్తారు. సింపుల్. చెక్ చేసుకోండి, అందరిళ్లలో ఇదే జరుగుతుంది. సాహసం, ధైర్యం ఎవరిలో లేదు. అమ్మో, ఎందుకంటే సొసైటీలో స్పిరిచువాలిటీ అనగానే భయపెట్టేశారు. వామ్మో, సన్యాసం తీసుకొని వీడు అటు ఇటు కాకుండా అయిపోతాడేమో, పెళ్లి చేసుకోకుండా అయిపోతాడేమో, అన్నిటిని విరక్తి చెంది సినిమాలకు పోకుండా, షికార్లకు పోకుండా ఇంట్లో కూర్చొని దేవుడు అవుతాడా ఏంది? అట్లా అంటే ఎంత విడ్డూరం. మన చుట్టుపక్కల ఉన్న చుట్టాలందరూ, వాళ్ళ పిల్లలందరూ సాఫ్ట్వేర్ జాబులు చేస్తుంటే మా వాడు ఇంట్లో కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకుంటూ కూర్చుంటాడా? దేవుడు అవుతాడా? దేవుడు అవుతాడా అనే మాట కూడా తీసేస్తారులే, అది వేరే విషయం. తనని తాను తెలుసుకుంటాడా ఏంది? అసలు ఏం తెలుసుకుంటాడు, అసలు ఏముంటుంది అట్లా అనే ఆలోచన విధానం, భయం అనమాట. వామ్మో, వీడు అటు ఇటు కాకుండా అయిపోతాడు. సన్యాసం తీసుకుంటాడు. ఎందుకంటే సన్యాసము అంటే ఒక సన్యాసి కింద లెక్క.
అంటే సొసైటీలో చూడండి, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్, కానీ ఎవ్రీథింగ్ ఈజ్ రిడిక్యుల్డ్ బై ద సొసైటీ. అంటే ఏంటంటే ఇక్కడ సత్యం మీ కళ్ళ ముందే ఉంటుంది, కానీ ఆ సత్యాన్ని మీరు పరిహసించే విధంగా మీకు ప్రెజెంట్ చేయబడుతుంది మీ ముందర ఆటోమేటిక్ గా. డార్క్ ఫోర్సెస్ చాలా తెలివైనవండి, అన్ని ఇచ్చాయి మీకు, ఎవ్రీథింగ్, ఇంటర్నెట్ ఇచ్చాయి, అన్ని ఇచ్చాయి. ఈ ఈ సమాజంలోనే గురువులు ఉంటారు, ఈ సమాజంలోనే ఎన్లైటన్మెంట్ కి సంబంధించిన విషయాలు ఉంటాయి, బోధనలు ఉంటాయి, బుక్స్ ఉంటాయి, రామ్థ లాంటి పుస్తకాలు. కానీ ఇవన్నీ ఉన్నా గుర్తుపెట్టుకోండి, వాటి జోలికి మీరు వెళ్లకుండా ఉండేలా మీకు సైకలాజికల్ గా ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. అందుకే ఈ బయట కార్పొరేట్ స్టడీస్ అండ్ కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్, ఆ తర్వాత కార్పొరేట్ కంపెనీస్, ప్రోగ్రామింగ్ అనమాట, ఇదంతా మెంటల్ ప్రోగ్రామ్ అయిపోయి. ఎవరైతే ఈ మాయలో ఉన్నారో వాడు మనిషి, కొంచెం పక్కకు వచ్చాడు అంటే వాడు సన్నాసి, ఏదో పనికిరాడు వాడు అన్నట్టు. వాడికి అవన్నీ ఏం చేయలేక వాడు ఖాళీ కూర్చుంటున్నాడు, ఏదో కబుర్లు చెప్తాడు మనకి అన్నట్టు. ఆ మాయాస్థితి, అజ్ఞానానికి పరాకాష్ట, అంటే మూలాధారం టోటల్ గా చెడిపోయిన వాడి ఆలోచన విధానం చెక్ చేసుకోండి. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఇదే. సో వాళ్ళందరి మూలాధారాలు మీరు బాగు చేయాలంటే మీ వల్ల కాదు, కాబట్టి మీ మూలాధారం మీరు బాగు చేసుకోండి అంతే. ఎవరి మీద మీరు పోరాటాలు చేయక్కర్లా, మీరు క్రియేషన్ మీది మీరు చక్కగా చేసుకుంటే చాలు. క్రియేషన్ ఇస్ నథింగ్ బట్ సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ డిజైనింగ్. మీ అంతటి మీరే డిజైన్ చేసుకోవచ్చు మీ జీవితాన్ని, ఆటోమేటిక్గా జరుగుతుంది. క్రియేషన్ ఉన్నది అని మీరు ఫస్ట్ గుర్తుపట్టండి. క్రియేషన్ అనేది ఒకటి ఉంది. క్రియేటర్ అనేవాడు ఎందుకున్నాడు అంటే క్రియేషన్ చేయడానికే ఉన్నాడు. ఆ క్రియేటర్ నీ లోపలే ఉన్నాడు అంటే, ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు అతని అంశ, నువ్వు జిరాక్స్ కాపీ, అతనిలో ఏదైతే ఉందో నీలో కూడా అదే క్రియేషన్ క్వాలిటీస్ ఉన్నాయి, కానీ నువ్వు నిద్రపోతూ క్రియేట్ చేస్తున్నావు కనుక వేరే వాడు నీ ద్వారా క్రియేట్ చేయిస్తున్నాడు. ఒక సినిమా యాక్టర్ వచ్చి థమ్స్అప్ తాగుతున్నాడు, ఇంకో సినిమా హీరోయిన్ వచ్చి లక్ష సబ్బులు ఉంటుంది. మనం ఎందుకని అవే ఎందుకు ప్రిఫర్ చేస్తున్నాం? ఉదాహరణకి, ఎందుకంటే క్రియేషన్ మీరు అట్లే చేయాలి అంతే కాదు, మేము పెట్టేసాం ఆల్రెడీ మీ చుట్టూ, మీరు ఏది చూస్తే మీరు దాని వెనక పడతారని మాకు తెలుసు. అట్లా పడేలా కూడా మిమ్మల్ని సైకలాజికల్ గా చేసింది మేమే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే దాని మీద ఇప్పుడు బాగా ప్రపంచం వెనకాల పరిగెడుతుంది, కానీ ఇది ఎప్పటి నుంచో ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మీకు తెలియదు, గత 12,000 సంవత్సరాలుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే మిమ్మల్ని అందరినీ నడిపిస్తోంది, ఆ విషయం మీకే తెలియదు. ఇప్పుడు ఎందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ప్రపంచం వర్క్ చేస్తుంది అంటే, మీకు విషయాలు తెలియజేయబడుతున్నాయి. అరే నాయన, మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారానే నడపబడుతున్నారు. మీరు నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయే వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీకు ఇచ్చే ప్రేరణ వల్ల దాంతో మీరు బతికేస్తున్నారు, మీ జీవశక్తిని మీరు కోల్పోతున్నారు. మిమ్మల్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలు, మొత్తం హ్యూమానిటీ కంట్రోల్లో పెట్టుకోవడానికి. మీరు ఎప్పుడైతే మొబైల్స్ మీది జేబుల్లోకి వచ్చాయో, యు ఆర్ ఆల్రెడీ కంట్రోల్డ్. మీరు దాన్ని ఏం చేయక్కర్లేదు, దాన్ని ఎదురుకుండా పెట్టుకొని మీ పక్క వాళ్ళతో ఏదైనా ఒకటి డిస్కస్ చేయండి, ఆ తర్వాత అందులో ఓపెన్ చేయండి, దానికి సంబంధించిన యాడ్స్ వస్తాయి అందులో. మీరు అవే కొంటారు. సింపుల్. అడుగు అడుగున అదే ఉంది. అమ్మో, మరి ఇంత ఉన్నప్పుడు మనం ఎక్కడ తప్పించుకుంటాం అని అనుకోకండి. మళ్ళీ ఒక పాయింట్ అక్కడ గుర్తు తెచ్చుకోండి, ఐ ఆమ్ ద క్రియేటర్. నేనే కదా సృష్టికర్తని. నేను ఈ మాయలో ఉండాలని ఇప్పటి వరకు అనుకున్నది నేనే, ఈ మాయని సృష్టించుకుంది నేనే, ఇప్పుడు ఈ మాయలోంచి బయటపడాలనుకుంటుంది నేనే కదా. ఆలోచించండి. ఈ క్లాస్ మళ్ళీ వినండి. 1కి 4 సార్లు సృష్టికర్త మీకు చెప్తున్నాడు ఇక్కడ. ప్రతి చోట మీరేంటి అన్నదే.
చిన్న అండర్స్టాండింగ్ అంతే ఇక్కడ. దీనికోసం సంవత్సరాల తరబడి ధ్యానాలు, గంటల తరబడి సాధనలు, ఇంకేదో హీలింగు, ఇంకేదో ఫలానా, ఇవేమీ లేదు అసలు. ఇవన్నీ మిమ్మల్ని ఎక్కడికో తీసుకుపోతాయి, మళ్ళీ మరో ప్రపంచంలో. జస్ట్ అండర్స్టాండ్ అంతే. క్రియేషన్ ని మార్చుకోవడానికి ఈ ప్రపంచం నుంచి తప్పించుకొని పారిపోకర్లా. చాలా మంది అనుకుంటారు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అసలు పీడ వదిలిపోతుంది. కొంతమంది ఇక్కడి నుంచి తప్పించుకొని ఊరు మారుతారు. కొంతమంది అసలు నువ్వు మాత్రం అదే కదా, నువ్వు ఏ ఊరికి పోతే ఏంది, లేకపోతే ఏ డైమెన్షన్కి పోతే చనిపోయాక ఫోర్త్కి వెళ్తావు. ఎలాగో ఆ ఫోర్త్ లో కూడా మళ్ళీ నువ్వే ఉండేది. ఇదే మాయ. మాయకి లోబడిపోయే మనస్తత్వం, బలహీనమైన ఆటో పైలట్ మైండ్ తోటే నువ్వు పైకి వెళ్తావు చనిపోయాక. అక్కడ మేము నిన్ను మళ్ళీ మ్యానిపులేట్ చేయడం చాలా ఈజీ. నువ్వు మళ్ళీ కిందకే పోవాలి. నువ్వేం సాధించలేకపోయావు, పైకి వచ్చి చేసేది ఏం లేదు, నువ్వు కిందకే పో. మళ్ళీ జన్మలు, మీకు మళ్ళీ జన్మలు తీయించేది కూడా వాళ్ళే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే. ఆ విషయం మీకు అర్థం కావట్లా. మీ టెక్నాలజీ ఓన్లీ ఈ డైమెన్షన్ లోనే ఉందనుకుంటారు, కానీ పక్క డైమెన్షనే, పక్కనే కొనసాగింపు. 4వ పరిధి అంటే ఏమనుకుంటున్నారు? 3వ పరిధి అది కూడా, కాకపోతే కొనసాగింపు అంతే, జస్ట్ ఎక్స్టెన్షన్. 3 లాగానే ఉంటది, సేమ్ డిట్టో. మీరు అక్కడికి పోయాక మళ్ళా మీరు వెనక్కే వస్తారు, మళ్ళీ జన్మలు తీసుకోమని చెప్తారు. నిజానికి అసలు అవేం అవసరం లేదు. మీరు ఇక్కడ ఎన్లైట్ అయితే మళ్ళీ వెనక్కి పంపడానికి అసలు అక్కడ ఎవరు లేడు. ఎందుకంటే వాడిని క్రియేట్ చేసింది మీరేగా. మీ కిందనే చెప్తారు, మీకు పైకి వెళ్ళాక మీ కర్మలు అన్ని చూడబడతాయి, మీకున్న కర్మల ప్రకారం మళ్ళీ మీరు కిందకి వచ్చి జన్మలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ ముందు ఇక్కడే కదా ట్రైనింగ్ ఇచ్చేది నీకు. మళ్ళీ అక్కడికి పోగా నువ్వు అలాగే వెయిట్ చేస్తావు. అక్కడికి పోగానే నిజంగానే ఎవడో తలకు మాసినోడు వస్తాడు, వాడు నీకు అదే చెప్తాడు, మళ్ళీ నువ్వు కిందకే వస్తావు. ఫైనల్ గా అది నీ క్రియేషన్. అందుకే ఇక్కడే మీకు ట్రైనింగ్ ఇవ్వబడుతుంది ఈ సమయంలో, గుర్తుపెట్టుకోండి ఈ క్లాస్. అందుకే ఈ నక్షత్ర మిత్రులు క్లాసెస్ అన్ని కూడా గుర్తుపెట్టుకోండి. 2012 నుంచి ఇప్పటి వరకు ఇలాగే ఉంటాయి. ట్రూత్ సెట్స్ యూ ఫ్రీ. మిమ్మల్ని ఫ్రీడమ్ లోకి తీసుకెళ్లేది ట్రూత్ మాత్రమే, ఇంకేం లేదు, నథింగ్. కాకపోతే ట్రూత్ కి ఎక్కువ వ్యూస్ ఉండవు, అది గుర్తుపెట్టుకో. వ్యూస్ చాలా తక్కువ ఉంటాయి, ఎందుకంటే ఈ ట్రూత్ ని రీచ్ అవ్వడానికి ఎలిజిబిలిటీ ఏదైతే ఉంటుందో హ్యూమానిటీ, అది చాలా కొద్ది మందిలోనే ఉంటుంది. వాళ్ళకే ఇంత సింప్లిఫై చేసి సత్యాన్ని చేయబడుతుంది. ఇక్కడ క్రియేటర్ ఎప్పుడు ఒక మాట చెప్తాడు, ప్రత్యేకమైనది ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి, అదంత సులభంగా రాదు. ఈ సృష్టిలో ప్రత్యేకమైనది ఏంటంటే సత్యమే, అదంత సులభం కాదు. మీకు సులభంగా దొరికిందంటే అది సత్యం కాదు. మీకు సులభంగా ఏం దొరికింది? ఉద్యోగాలు దొరుకుతాయి బానే, బయట బతకడానికి బాగా అన్ని దొరుకుతాయి, ఇక ఎవ్రీథింగ్ అన్ని అందుబాటులో. ఒక మాయ మాత్రం మీకు సులభంగా మీకు అందుబాటులోకి వస్తుంది. మీ చుట్టూ ఉన్న మాయ ఏదైతే ఉందో అది మీకు సులభంగా దొరుకుతుంది. కానీ సత్యం మాత్రం సులభంగా దొరకట్లేదు. ఎందుకంటే మనం సత్యంతో లేం కదా, మనం ఎరుకలో లేము. ఎరుక ఎప్పుడైతే మీకు వస్తుందో అప్పుడు మీరు చాలా ప్రత్యేకమైన వాళ్ళు. అలా ఎరుక వచ్చిన వాళ్ళు కొద్దిమంది ఉన్నారు ప్రపంచంలో, వాళ్ళందరికీ డెఫినెట్ గా ఈ క్లాస్ అందుతుంది. ఎలాగో అలా ఇది ఒక సిగ్నల్ అన్నమాట, వాళ్ళకి ఒక సంకేతం. అదేంటంటే మేల్కో బాబు, సత్యాన్ని చాలా సింప్లిఫై చేసి చెప్పేశాము, ఒక క్షణం దీని గురించి ఆలోచించి, ఈ రోజు నుంచి వేరేవన్నీ పక్కన పెట్టి దీని గురించి ఆలోచించు. ఇంతకంటే క్లారిటీగా ఇంకెవరు చెప్పారు? అసలు యు ఆర్ ద క్రియేటర్. నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్త సేత్ విజ్ఞానం అని అనుకుంటూ మనం ఎన్ని చెప్పినా యాక్చువల్లీ నువ్వు ఎలా క్రియేటరో చెప్పాలి కదా నీకు. మీ ఫ్యూచర్ క్లాసెస్ లో నేను చెప్తాను, మీరు ఇంకా అసలు ఎలా క్రియేటర్ అనేది కూడా మీకు ఇంకా ముందు క్లాసెస్ లో మీకు చెప్పబడుతుంది. ఎందుకు క్రియేషన్ మీరు చేయగలుగుతారు మరింత లోతుగా చెప్పచ్చు, కానీ దానికి మీరు సిద్ధంగా ఉంటే కదా.
సృష్టికర్త దృష్టిలో ప్రత్యేకమైన వారు ఎవరు అంటే, ఎవరైతే సత్యాన్ని తెలుసుకోవాలని ఉబలాట పడుతున్నారో, కోరికతో ఉన్నారు, ఒక వాంఛతో ఉన్నారు, వారే ప్రత్యేకమైన వారు అంటాడు క్రియేటర్. అలాంటి వాళ్ళే నాకు ప్రత్యేకమైన వ్యక్తులు, అలాంటి వాళ్ళకి నేను ఈ సమాచారాన్ని అందిస్తాను అంటున్నాడు క్రియేటర్. అసలు నిజంగా క్రియేటర్ ఈ సమయంలో భూమి మీద ఉండటం మన జన్మజన్మల అదృష్టం. ఎందుకంటే ఇంతకంటే సింప్లిఫై చేసి ఆయన అసలు ఎప్పుడు చెప్పలేదు ఎవరికి. ఆయన అసలు ఎప్పుడు రాలేదు. ఫస్ట్ థింగ్, ఎప్పుడు ఆయనకు అవసరం పడలేదు. ఎర్త్ మీదకి ఇప్పుడు అవసరం పడింది కాబట్టి వచ్చాడు. అది సృష్టికర్త ధర్మం కనుక. కానీ ఇప్పటి వరకు ఆయన చరిత్రలో అయితే ఆయన చెప్పడం అయితే నేను ఎప్పుడు రాలేదు ఈ విధంగా, కానీ ఇప్పుడు నేను రావాల్సి వచ్చింది అని చెప్తున్నారు సృష్టికర్త. సో అర్థం చేసుకోండి, ఎంతో మంది సృష్టికర్తని ఛానల్ చేస్తున్నారు ఈ సమయంలో. మీ అందరికీ సృష్టికర్త తన యొక్క బోధనని అందజేస్తున్నాడు వివిధ మాధ్యమాల ద్వారా. అయితే అందరికీ అది దొరకదు, వెరీ ఫ్యూ మెంబర్స్. కానీ ఎవరైతే సిద్ధంగా ఉన్నారో తప్పకుండా ఈ జ్ఞానం అందించబడుతుంది. మీ అందరూ మీ లోపలికి మీరు ప్రవేశించండి అంటున్నాడు ఆయన. ఎంతెంతగా మీరు మీ లోపలికి ప్రవేశిస్తే అంతంతగా ఆయనతో ఒక అర్థవంతమైన సంబంధాన్ని మీరు ఏర్పరచుకుంటారు. ఎందుకంటే క్రియేటర్ ఫైనల్లీ ఎవరు? మీరే. మీ లోపలే ఉన్నాడు ఆ క్రియేటర్. ఇప్పటి వరకు క్రియేటర్ పట్ల మీకు ఎరుక లేదు. దానివల్ల మీ క్రియేటివ్ ఎనర్జీ మొత్తం ఒక మెకానికల్ ఎనర్జీ లాగా బయటికి వెళ్ళిపోయి మేనిఫెస్ట్ అవుతుంది. దాంట్లోంచి బయటికి రావాలి అంతే, అంతకుమించి ఇంకేం లేదు. దీనికోసం చాలా పెద్ద సాధనలు ఒకప్పుడు చేయాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు 2024 నుంచి ఒక రంగం సిద్ధమైంది. సమయం ఇప్పుడు ఆసన్నమైంది. ఇప్పటి వరకు 40 ఏళ్ల పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మీకోసం ఏదైతే ఏర్పాట్లు చేసిందో, ఇక్కడి నుంచి ఆచరణ ప్రారంభం. ఎవరైతే తపనతో ఉన్నారో వాళ్ళని ఇమ్మీడియట్ గా వాళ్ళని అప్లిఫ్ట్ చేయడం జరుగుతుంది. అంటే జ్ఞానవంతులుగా మార్చడం, ఎరుక కలిగిన వాళ్ళుగా మార్చడం జరుగుతుంది. ఈ పని మీదే ఉన్నారు మాస్టర్స్ అందరూ. మీలో ఆ ఎరుకని కలిగించాలి. ఏదైతే రొటీన్ గా మీ ఆటో పైలట్ మైండ్ ఏదైతే ఉందో, మీకు ఒక యాంత్రిక జీవనం, దాంట్లోంచి మీరు బయటికి రావడానికి ఆత్మ విమర్శ చేసుకోవాల్సి ఉంటుంది. ఆత్మ విమర్శ ఇక్కడ కేవలం సాధన, శాకాహారము ఇవి మాత్రమే కాదు. ఆత్మ విమర్శ అనేది మరొకటి ఉంది. ఇది లేకుండా మీరు ఏం చేసినా అది అసంపూర్ణమే అవుతుంది. ఆత్మ విమర్శ అనేది, ఆత్మ పరిశీలన అనేది అత్యవసరం ఈ సమయంలో. దానికోసమే మీరు ధ్యానం చేస్తున్నారు అన్న విషయం మర్చిపోకండి. ధ్యానం అంటే ఏంటి? చుట్టుపక్కల ఉన్న ప్రపంచం ఎలా ఉన్నప్పటికీ నేను నా అంత ప్రపంచాన్నే నేను ఫాలో అవుతాను అని డిసైడ్ చేసుకొని కదలకుండా కూర్చొని ప్రాక్టీస్ చేయగలం అంతే. ఇప్పుడు ఆటోమేటిక్ గా ఎప్పుడైతే మీరు బాహ్య ప్రపంచాన్ని మీరు ఇక పట్టించుకోలేదో, అంతర్ ప్రపంచం ప్రారంభం అవుతుంది ఇంకా మీ జీవితంలో, అంతర్ సృష్టి. మీరు డిటాచ్మెంట్ లోకి వెళ్ళడానికి ధ్యానం ఉపయోగపడుతుంది. కొంతకాలం మీరు కూర్చోవాలి, ఆ తర్వాత మీరు డిటాచ్ అవుతారు. అయితే ఎలా డిటాచ్ అవుతారు? మళ్ళీ కూర్చునేవాడు కంప్లీట్ గా అట్లా కూర్చుంటూనే ఉన్నాడు అనుకో, లైఫ్ లాంగ్ గంటలు అతిగా కూర్చోవద్దని కూడా చెప్తారు గురువులు. పత్రిజీ కూడా చెప్పారు ఎన్నోసార్లు. రోజుకి ఒక లిమిట్ ఉంటుంది, ఆ లిమిట్ దాటి ఎప్పుడు కూర్చోవద్దు. రోజంతా కూర్చోవాలనుకుంటే మీరు కొంతకాలం కూర్చోండి. కావాలంటే అటు ఇటు ఒక వారం రోజులు 10 రోజులు అట్లా కూర్చున్నారు అయిపోయింది. లేదంటే సరేనయ్యా ఒక 20 రోజులు కూర్చున్నారు, అప్పటికే మీకు చాలా విషయాలు అర్థమైపోతాయి కంటిన్యూగా కూర్చుంటే. కానీ నిజానికి ధ్యానము అనేది ఒక లిమిటెడ్ అవర్స్ లో చేయాలి. మాక్సిమం 4 దాటద్దు. 4 అంటే 4 o'clock అని కాదు,
రోజుకి 4 గంటల కంటే మించి అక్కర్లా అసలు ధ్యానం. కానీ బిగినింగ్ లో మీరు కావాలనుకుంటే కొంతకాలం కూర్చొని కొన్ని విషయాలని మీరు అంటే ముందు అంతర్మౌనం మీలో ఏర్పడే వరకు, కొద్దిగా ఆసన సిద్ధి మీకు లభించే వరకు, వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకునే వరకు కొంతకాలం మీరు చేయొచ్చు, తప్పులేదు. ఏది తప్పు కాదు అసలు, ఇక్కడ చేసుకోవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, ఒక స్టేజ్ దాటిన తర్వాత నుంచి ఇక మీరు ఒక లిమిటెడ్, ఏదైనా సరే లిమిటెడ్ గా ఉండాలి. మధ్య మార్గం, డైలీ 2 hours to 4 hours చేసుకోవచ్చు ప్రశాంతంగా, మార్నింగ్ టు ఈవినింగ్ టు అట్లా. కానీ దీనివల్ల ఏమవుతుంది అంటే కొంతకాలం ఆ తర్వాత అది కూడా చేయకండి, అది వేరే. చాలా రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత ఏమవుతుందంటే అది కూడా చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే అండర్స్టాండింగ్ లోకి వచ్చేస్తాయి విషయాలు. ఇక్కడ విషయాలను అర్థం చేసుకోవడానికి మాత్రమే, చుట్టుపక్కల ఉన్న మాయ నుంచి పక్కకు వచ్చి ఇప్పుడు నీ క్రియేషన్ ని నువ్వు నిర్మాణాత్మకమైన వేలో నువ్వు దాన్ని ఎలా ఉపయోగించుకుంటావు అన్నది నీకు తెలిసే వరకు మాత్రమే. ఒక్కసారి తెలిసిందా ఇంకంతే. ఇక ఆ తర్వాత ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది ఆలోచించాలి, ఏది ఆలోచించద్దు, అసలు ఆలోచించాలా వద్దా అన్న దాని మీద నీకు అవగాహన వచ్చేస్తుంది. అసలు ఆలోచన అంటే ఏంటో మీకు తెలుస్తుంది. విషయాలు తెలియనంత వరకే మీకు ఈ సాధనలు. ఒకసారి విషయాలు తెలిసిన తర్వాత మీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తో పని ఉండదు. ఇప్పుడు రోడ్డుకి ఎడం పక్కనే నడవాలి అని చెప్తారు. ఎందుకంటే రోడ్డు మధ్యలో నడిచినా లేకపోతే రైట్ సైడ్ నుంచి నడిచినా యాక్సిడెంట్లు అవుతాయి అన్న విషయం నువ్వు తెలుసుకోలేవు కాబట్టి, నీకు అంత నాలెడ్జ్ లేదు కాబట్టి ఈ రూల్ పెడతారు. అందుకని జనాలందరూ ఏంటి లెఫ్ట్ సైడే పోతారు. అలాగే ఆచారాలు, అలవాట్లు, కట్టుబాట్లు, ఎవ్రీథింగ్ మొత్తం ఇదే. ప్రతి ఆచారం, ఇంటికి రాగానే కాళ్ళు కడుక్కోవాలి, అన్నం ఎప్పుడు వేడివేడిగా తినాలి, ఆడవాళ్ళని గౌరవించాలి, స్త్రీ అంటే అమ్మవారు, ఇట్లా అన్ని ఎందుకు చెప్పారు ఇవన్నీ? ఒక స్త్రీ బయటికి వెళ్తే పరిపూర్ణంగా వస్త్రధారణ నిండుగా ఉండాలి, పరిపూర్ణంగా ఒక స్త్రీ తల పైకెత్తి కళ్ళతో అందరినీ చూడకూడదు. ఇవన్నీ ఎన్నో పెట్టారు. ఎందుకంటే స్త్రీలు ఈజీగా మ్యానిపులేట్ అయిపోతారు. ఎవరి కళ్ళల్లోకి చూసినా తొందరగా మ్యానిపులేట్ అయిపోతారు. వాళ్ళ యొక్క ఎనర్జీని కోల్పోతారు, వాళ్ళ ఆరాని కోల్పోతారు. స్త్రీలు ఎక్కువగా నగలు ధరించాలి. ఎందుకని? బంగారంలో ఎక్కువ ఆరా ఉంటుంది. బంగారం అనేది ఒక హై ఫ్రీక్వెన్సీ ఎనర్జీ. అది ధరించడం ద్వారా స్త్రీ సెన్సిటివ్ గా ఉంటుంది కాబట్టి తన ఫ్రీక్వెన్సీని అవలీలగా లిఫ్ట్ చేసుకోగలుగుతుంది. తనకి ధ్యానం కూడా అక్కడ చాలా తెలివితేటలతో తన శక్తిని ఏకాగ్రతతో మేనిఫెస్టేషన్ అయ్యేలా చేయగలదు. ఎన్నో అద్భుతాలు సృష్టించగలదు స్త్రీ. ఎందుకంటే స్త్రీ ఈజ్ ద క్రియేటర్. ఎందుకంటే స్త్రీ మాత్రమే సృష్టిలో మరో జీవానికి జన్మనివ్వగలదు. అంత గొప్పది స్త్రీ. అందుకే స్త్రీ ఎప్పుడు పవిత్రంగా కనిపించాలి బాహ్య ప్రపంచానికి. ఇవన్నీ సాంప్రదాయాలు ఎందుకు పెట్టారు? ఇవన్నీ కాదు, మేము వెస్ట్రన్ కల్చర్ అన్ని చేతులు కనపడేలా వేసుకుంటాం, నిక్కర్లు వేసుకుంటాం, బయట తిరుగుతాం. దీనివల్ల ఏమైంది? ఇప్పుడు టోటల్ గా స్త్రీ జాతి మ్యానిపులేట్ చేయబడుతుంది కంప్లీట్ గా. వాళ్ళని కంట్రోల్లో పెట్టుకుంటే ప్రపంచం కంట్రోల్లోకి వచ్చేస్తుంది. అందుకే అన్ని పబ్బుల్లో ఆడపిల్లలకి ఫ్రీ ఎంట్రీ, వాళ్ళకి మందు ఫ్రీ, అన్ని ఫ్రీ. ఎందుకే? సో ఆలోచించండి. మన కట్టుబాట్లు కానీ, మన సంస్కృతులు కానీ, ఏదైనా తీసుకోండి మీరు, ఎవ్రీథింగ్ ఈ మనిషికి ధ్యానం ద్వారా ఎరుక ప్రాప్తించే అవకాశం ఏమాత్రము లేదు. ఎందుకంటే వీళ్ళు మరీ ఇక అసలు వీళ్ళకి ఇప్పుడు కళ్ళు మూసుకోమని చెప్పినా కానీ వాళ్ళకి ఏం అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు పూర్తిగా మాయలోనే ఉన్నారు. అన్నప్పుడు పెద్దవాళ్ళు ఏం చేశారంటే కొన్ని సంస్కృతి సాంప్రదాయాలు ఇవన్నీ సృష్టించారు. ఇందులో ఏముంది? ఈ సంస్కృతి సాంప్రదాయాల్లో ఏముంది? ఎనర్జీ ఫ్రీక్వెన్సీ ఉంది మొత్తం. ఒక అమ్మాయి మంచి నిండుగా వస్త్రధారణ చేసుకున్నప్పుడు ఆమె హై ఫ్రీక్వెన్సీలో ఉంటుంది. నగలు ధరించినప్పుడు హై ఫ్రీక్వెన్సీలో ఉంటుంది. ఎవరి వైపు కన్నెత్తి చూడకుండా ఉన్నప్పుడు హై ఫ్రీక్వెన్సీలో ఉంటుంది. ఆమె ఆరా డిస్టర్బ్ అవ్వదు. ఆమె దమన ఆమె. ఎందుకు సాయంత్రం కల్లా ఇంటికి రావాలంటారు ఆడపిల్లలు? ఎందుకే? ఇట్లా చాలా పసుపు ఎక్కువగా వాడతారు ఆడపిల్లలు. ఎందుకు? ఇట్లా
ఎన్నో ఎనర్జీస్ ఉంటాయి ఇందులో. ప్రతి దాంట్లో అక్కడ ఎనర్జీ ఫ్రీక్వెన్సీ దాన్ని బట్టి ఆచారాలు. ఇల్లు ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి, పండగకి కడుక్కోవాలి, ఇంట్లో సాంబ్రాణి వేయాలి, ఇవన్నీ ఏవో కొన్ని ఆచారాలు పెట్టారు అందరికి. రోజు 2 పూట్ల స్నానం చేయాలి, ఎందుకంటే లోయర్ ఫ్రీక్వెన్సీ. కానీ మనుషులందరూ ఇప్పుడు ఆ పాత నైటీ ఒకటేసుకొని స్నానాలు చేయకుండా అట్లనే ఉండి అట్లనే ధ్యానాలు చేసుకుంటూ అట్లనే వర్కౌట్ కావట్లేదు అని అనుకుంటున్నారు. ఎలా? అసలు వాట్ ఈస్ వాట్ అని అర్థం అవ్వాలన్నా కానీ మీకు ఫస్ట్ మీకు ఎరుక ఉండాలి. ఎరుక ఉండాలంటే మీకు ఇంట్రెస్ట్ ఉండాలి ఫస్ట్. ఎరుక అనేది ఒకటి ఉంటుందని, అది నేను ప్రాప్తించుకుంటే నా జీవితం బాగుంటుందని. అలాంటప్పుడు అప్పుడు మీకు ఈ సంస్కృతి సాంప్రదాయాలన్నీ అర్థవంతంగా దాని పరమార్థం మీకు అర్థమవుతుంది. అప్పుడు మీరు వాటిని పాటిస్తారు. అంటే అవశ్యంగా మీరందరూ పట్టు చీరలు కట్టుకొని కూర్చోవాలని కాదు అక్కడ అర్థం. ఉన్నంతలో మీరు మీ ఎనర్జీని కాపాడుకోండి, మీ ఆరాన్ని కాపాడుకోండి, మీ ఫ్రీక్వెన్సీ పెంచుకోండి. అంతేకాదు మీరు ఎంత ఎక్కువ మంది మనుషులతో ఫ్రెండ్స్ తో ఉంటే అంత ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటున్నారు కదా. చూడండి, ఎప్పుడైనా స్పిరిచువాలిటీలోకి ఎంటర్ అయిన వాళ్ళు తొందరగా ఏకాంతంలోకి వెళ్ళిపోతారు, అందరు మనుషుల నుంచి దూరం అయిపోతారు. షిరిడి సాయిబాబాకి ఎవరు ఫ్రెండ్స్ లేరు, రమణ మహర్షికి కూడా ఫ్రెండ్స్ లేరు, జీసస్ కి కూడా ఫ్రెండ్స్ లేరు, శిష్యులు ఉన్నారు అంతే. అంటే నేర్చుకోవాలి అనే జిజ్ఞాస కలిగిన వాళ్ళు ఉన్నారు, ఫ్రెండ్స్ లేరు టోటల్ గా. ఎవరికి ఫ్రెండ్స్ ఉండరు. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఈ సొసైటీతో డిటాచ్ అయ్యావు అంటే యు ఆర్ ఎంలైటెడ్. అందరికంటే టోటల్ గా డిఫరెంట్ గా ఉండవు, కానీ అందరిలోనే ఉన్నట్టు కనబడుతుంది. అందరు నార్మల్ వస్త్రధారణే ఉంటుంది, నార్మల్ గానే కనబడుతున్నాం, నార్మల్ గానే ఉంటాం, కానీ వాళ్ళతో అసలు మనకి సంబంధం లేదు. అలా జీవించేవాడు నిజమైన మనిషి, వాడే దేవుడు. అతన్ని ఇంగ్లీష్లో మాస్టర్ అంటారు, గాడ్ అని పిలవరు. భూమి మీద ఎవడైతే దేవుడిగా మారాడో వాడిని మాస్టర్ అంటారు. అంతేగాని ప్రతి ఒక్కరిని పిరమిడ్ మాస్టర్ అనేస్తాం చూడు మనం, అది కాదు, అది అసలు కానే కాదు. కాకపోతే అందరినీ మాస్టర్లని పిలవడంలో తప్పలేదు, కానీ మాస్టర్లని కన్ఫర్మ్ అయిపోయి మీ ఎదుగుదలను అంతటితో ఆపిపారే, అదంతా అవుతుంది. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. మీరు ముందు ముందు ధ్యానం చేసిన ఈ క్లాస్ అంతా మళ్ళీ వినండి, వింటూ మళ్ళీ ధ్యానం చేయండి. మీరు ధ్యానం చేయడానికి ఈ క్లాస్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీరు ధ్యానం చేయాలన్నా అసలు ఏం చేయాలన్నా ఫైనల్లీ మీకేం కావాలి అన్నది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. మీకేం కావాలో మీకు తెలియాలి మై డియర్ ఫ్రెండ్స్. మనుషులందరికీ ఏం కావాలో తెలియదు, అందుకే ఆ ఎరుక లేని స్థితిలో వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఆ పని చేశారుగా, మా పిల్లల్ని కూడా అదే పని చేపిద్దాం, లేకపోతే మేము చేయలేకపోయాంగా మా పిల్లల్ని అది చేపిద్దాం. సొసైటీ ఏం చేస్తుంది? నలుగురితో నారాయణ. ఏంటిది? ఎన్నాళ్ళు ఇలా? మళ్ళీ భయం, మళ్ళీ అడుగుతారో ఏంటో. మా పిల్ల పెళ్లి చేయకపోతే అందరూ ఫోన్లు చేసి అడుగుతారేమో ఎందుకు చేయట్లేదు అని, ఆ భయం. మా పిల్లోడు పెళ్లి చేయకపోతే అడుగుతారేమో, అదొక భయం. ఎన్నాళ్ళు ఇలా భయాల్లో? సొసైటీ ఎప్పుడు మిమ్మల్ని భయపెడుతూనే ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆలోచించండి. ఈ సొసైటీ కోసం కాదు మీరు జీవించేది, మీకోసం మీరు జీవిస్తున్నారని తెలుసుకోండి. సో ఆల్ ది బెస్ట్. Acaricia,